అయితే ఇంకా వినాయకుడి బొమ్మ దగ్గరికెళ్తే రెడీ అయ్యామనమాట ఫ్రెష్‌గా. స్నానం అయితే చేసేసి స్వామివారి దగ్గరికి 9 రోజులైతే స్నానం అయితే చేసి వెళ్ళిపోతామనమాట. ఇంక మాకు 9 రోజులు అక్కడే సరిపోద్ది. ఇంక ఫ్రెండ్స్ అందరూ అయితే వచ్చేసారు. నలుగురు, ముగ్గురు అయితే వచ్చేసారనమాట. కొంతమంది కాలేజ్‌కెళ్ళారు కాలేజ్‌లో ఉన్నవాళ్ళు. ఇంక మా ఫ్రెండ్స్‌లో అయితే ఈరోజు ఒక కమిటీ మెంబర్ ఒకడైతే పవనోళ్ళు అయితే పీట మీద కూర్చొని వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి ఇంగ అంటే మధ్యాహ్నం పూట చాలా తక్కువగా వస్తారు జనం. అండ్ ఈవినింగ్ అయితే చాలా ఎక్కువ మంది వస్తారు. ఇంక అమ్మవారికి దగ్గరికి వచ్చిన వాళ్ళు జనం అయితే ఈ మధ్యాహ్నం పూట వీళ్ళే అనమాట. ఇంక ఫైనల్లీ పవన్ అయితే ప్రసాదం అయితే పెట్టేసాడన్న. పులిహోర, గుగ్గిళ్ళు అని చాలా 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 పెట్టేసి మొత్తం తినేసాము. మధ్యాహ్నం మధ్యాహ్నం ఒకసారి అయితే మీటింగ్ అయితే వేసాం గ్యాంగ్ అందరం కలిసి కొంతమంది వచ్చారు. ఇంకా ఆ రోజులో మేమైతే ఒక రీల్ కూడా తీసాను పోస్ట్ చేసాను ఖచ్చితంగా చూడండి. ఇంకా ఈవినింగ్ అయితే అయింది. ఈవినింగ్ అయితే మేము చందాల గురించి డిస్కస్ చేస్తున్నాం అనమాట. అండ్ చందాలు అంటే మా వినాయక బొమ్మ పెట్టిన దారిలోనే ఆ చుట్టుపక్కల ఇళ్లలోనే అడుగుతాను మేము చందాలు. ఇంకా ఎటు సైడ్ వెళ్ళాం. ఇంకా ఫైనల్‌గా మేము చందాకి అయితే రెడీ అవుతున్నాం అనమాట. ఇంకా 10 మంది దాకా మేము చందాలకి వెళ్ళి ఇంకా మొత్తం రెడీ చేస్తాము. ఇంకా ఈవినింగ్ కూడా పూజ అయితే అయిపోయిందనమాట. ఇంకా మా ఇంటి దగ్గర వాళ్ళే కూర్చున్నారు. అదే ముందు మన ఇన్‌స్టా పేజ్‌ని మాత్రం ఫాలో చేయకుండా మర్చిపోకండి. అలానే మన ఈ బయోలో యూట్యూబ్ లింక్ ఉంది. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బై బై. సీ యూ నెక్స్ట్ వీడియో.